వ్యవహారంలో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలైంది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఈ విచారణ కొనసాగింది. తొలి ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా సిట్ పేర్కొంది. మరో 12 మంది హస్తం ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో బోలేబాబా ఆర్గానిక్స్ డైరీ డైరెక్టర్లు పొమిల్ విపిన్ నైజ్లను కీలక సూత్రధారులుగా సిట్ గుర్తించింది. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలైంది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఈ విచారణ కొనసాగింది. తొలి ఛార్జ్షీట్లో 24 మంది నిందితులుగా సిట్ పేర్కొంది. మరో 12 మంది హస్తం ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలైంది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఈ విచారణ కొనసాగింది. తొలి ఛార్జ్షీట్లో 24 మంది నిందితులుగా సిట్ పేర్కొంది. మరో 12 మంది హస్తం ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. జిల్లాలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర స్వామి, మధ్య ఆంజనేయ స్వామి వారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే వెంకటరాజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి వి కన్వెన్షన్ సెంటర్ వరకు బైక్ ర్యాలీని చేపట్టారు. రక్తదాన శిబిరంతో పాటు మెగా మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. మరి మన గౌరవ శాసనసభ్యులు పోలీస్ శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీని ఒక వినూత్న రీతిలో నడిపిస్తూ ఎందుకంటే 2019-2020 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా అణిచివేయాలని చేసిన ఒక కుట్రదారుని యొక్క స్పందనలో అతని యొక్క రాక్షస పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యంగా నిలబడి
యువగణం ఒక పాదయాత్ర ద్వారా రాష్ట్ర ఆ మూల నుంచి ఈ మూల వరకు తన అడుగుల శబ్దంతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించి 164 సీట్లు కైవసం చేసుకోవడం కదా ఒక వీరోచిత పోరాటం నారా లోకేష్ అన్నకి అంకితం. ఈ యొక్క విజయం వారి యొక్క పాదయాత్రలో నింపిన స్ఫూర్తి. నెల్లూరు జిల్లా బుచ్చిపాలెంలోని కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. అత్యంత వైభవంగా మహాచండీ యాగం జరిగింది. రామకృష్ణానగర్ వినాయకుడి గుడి వద్ద నుంచి చెన్నూరు రోడ్డులో వినాయకుడి గుడి వరకు మహిళలు కలశాలతో ఊరేగింపుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ చౌదరి కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మన ప్రియతమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు రామచంద్రాపురం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారి 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ బాబు గురించి చెప్పాలంటే 1983 జనవరి 23వ తారీఖున హైదరాబాద్లో జన్మించి విద్యను అక్కడే అభ్యసించి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో చదివి ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసి అక్కడే వరల్డ్ బ్యాంక్లో కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చేసి మన హెరిటేజ్ సంస్థల వ్యాపారాన్ని చూసుకుంటూ అదేవిధంగా అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి తండ్రికి చోదోడు వాదాడుగా ఉంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు రావడానికి కృషి చేసిన ఘనత లోకేష్ బాబు గారిది. మన ప్రియతమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ చిత్తూరు జిల్లా కాణిపాకంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ కార్యక్రమానికి విరాళం అందించారు. ఈ మేరకు ఆలయ అధికారులకు సుమారుగా 1,00,000 చెక్కును అందజేశారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాత చంద్రగిరిలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్లోని రోగులకు ఎమ్మెల్యే పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఐటీ, విద్యారంగాల్లో సంస్కరణలు, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలోని నాద నీరాజనం వేదికగా భక్తి సంగీత సమ్మేళనం ఘనంగా జరిగింది. ప్రసిద్ధ డ్రమ్స్ వాద్యకారుడు శివమణి తన ప్రత్యేక డ్రమ్స్ సంగీతంతో భక్తులను ఆకట్టుకున్నారు. అన్నమయ్య, త్యాగరాజు, పురంధరాసుల కీర్తనలకు శివమణి తన ప్రత్యేక శైలితో డ్రమ్స్ తోడ్పాటు అందించారు. శాస్త్రీయ సంగీతానికి ఆధునిక వాయిద్యాల మేళవింపుతో అరుదైన అనుభూతిని కలిగించారు. తిరుపతిలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుభం ఈవెంట్స్ అధినేత ఆవుల ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకాపు వీధి కూడలిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయని అన్నారు. మరి దయచేసి వెనక్కలండి, తోసుకోవద్దు. ఇంకా జనసేన నాయకులు విచ్చేసి యొక్క విజయంగా జరుపుకుంటున్నారు. భోజనాలు ఉన్నాయి. హలో మరి దయచేసి వెనక్కలండి, తోసుకోవద్దు. ఇంకా జనసేన నాయకులు విచ్చేసి యొక్క లోకేష్ అన్న గారి బర్త్డేని ఇంత గ్రాండ్ గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు మొత్తం చూస్తున్నారు. నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి, యువతంతా బాగుండాలని చెప్పేసి, మహిళలంతా బాగుండాలని చెప్పేసి ఎంత కష్టపడుతున్నాం మేము చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు పోకుండా ఆ కాన్స్టిట్యున్సీలోనే పనిచేసి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ భార్య బిడ్డలతో హ్యాపీగా ఇంట్లో ఉండాలని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడం కూడా చాలా ఆనందం. యువతకి మనం చెప్పినటువంటి దానికి కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, చెప్పిన ఎక్కువ మంది డెవలప్మెంట్ చేస్తున్నాము. తిరుపతి నగరాన్ని ఒక డివోషనల్ సిటీగా, స్పిరిచువల్ సిటీగా, లేక్ సిటీగా, టూరిజం సిటీగా డెవలప్ చేయడమే ముఖ్య ఉద్దేశం. టుడా చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు తిరుపతి పెద్దగా వీధిలో ఇక్కడ ఈశ్వర్ గారు, సుమంత్, బాలసుబ్రహ్మణ్య, శ్రీనివాసులన్న, శంకరెడ్డి అన్న, జలప చంద్రన్న, విష్ణు, చంద్రబాబు, ఇంకా ఇతరులందరూ కూడా కంకా రజనీకాంత్ కావచ్చు, సాయి కావచ్చు, అందరూ కూడా ఇంత గ్రాండ్గా ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్దగా వీధి అనేది ఒకప్పుడు ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినప్పుడు తిరుపతి మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ గెలుస్తా అని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచి చూపించేటువంటి వార్డు ఇది పెద్దగా వార్డు నాకు బాగా గుర్తుంది. సో కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చేటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖ్యంగా ఈ నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్య అతిథిగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, టుడా చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. దేశానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు నారా లోకేష్ గారు. పెట్టుబడులే మనకు ఆదాయ మార్గం అని తెలుసుకున్న అతను తన తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బ్రాండ్ అంబాసిడర్ నారా లోకేష్ ని ప్రూవ్ చేసుకున్నారు ఈ 1.5 సంవత్సరంలో. కాబట్టి ఈ యువ నేత, ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో సంతోషంగా కలకాలం నూరేళ్లు బతకాలని సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యంగా బాపట్ల జమ్ములపాలెంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఈ వేడుకలో పాల్గొని కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ పడుతున్న తపన అభినందనీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రటరీ, ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీకి ఈ రోజు దిశానిర్దేశం చేస్తూ పార్టీని పాదయాత్ర ద్వారా కూటమి నాయకులతో కలిసి ప్రజా పాలన సృష్టించిన కర్త నారా లోకేష్ బాబు గారి 23వ తారీఖు జనవరి
జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తా ఉన్నాం. ఇలా ఉన్న 60 ఊళ్ళల్లోనూ మున్సిపాలిటీలో ఒక 10 వార్డుల్లో ఈ పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక బాపట్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధిలో వాడలో యువ నాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆశాజ్యోతిగా తెలుగుదేశం పార్టీకి అధినాయకత్వం వహించి రోజులు దగ్గరగా కార్యకర్తలు నిధి ఏర్పాటు చేస్తూ కార్యకర్తల ఆరోగ్యాన్ని, రాష్ట్రంలో ఉన్న కేడలు ఆర్థిక స్థితిగతుల్ని కూడా అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి మన బాపట్లకు వస్తే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లో జరిగిన విషయం మనందరికి తెలుసు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గుడివాడలో పర్యటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ జాతీయ అండర్-14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్ కు ఎంపీ హాజరయ్యారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, బుద్ధ వెంకన్నతో కలిసి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే రాముతో కలిసి బైక్ పై పట్టణమంతా తిరుగుతూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇలాంటి మ్యాచ్లు ఇంకెన్నో గుడివాడలో మీరందరూ చూడాలి. మీకు తప్పకుండా స్పోర్ట్స్ స్పిరిట్ పెరగాలి. కాబట్టి ఎన్ని చేస్తున్న మన ఎమ్మెల్యే రాముకి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అండర్ 14 లేడీ కబడ్డీ ఛాంపియన్షిప్ నేషనల్ గుడివాడ గ్రామం చాలా ఆనందం. ఎందుకంటే ప్రతి పట్టణంలోనూ ఏదో విజయవాడలో, విశాఖపట్నంలో, హైదరాబాద్ లో కాదు, గుడివాడ లాంటి ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి మ్యాచ్ జరగాలని మనకి ఒక పత్రం చేసుకున్నారు. ఎవరైనా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి వారి కోరిక ప్రకారం ఇవాళ ఇక్కడ మ్యాచ్ మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక గుడివాడ మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యే అయితే ఏ విధంగా నగరం అభివృద్ధి చెందుతుంది, క్రీడలు అభివృద్ధి చెందుతుంది అనే దానికి కారణం మన రాము. తప్పకుండా అటువంటి వ్యక్తి మరిన్ని మ్యాచ్లు రావాలి. స్పెయిన్ కూడా మనకి 11 ఎకరాలు ఒక దేవాలయ భూమి, దాన్ని క్రికెట్ పిచ్ కింద మాకు మార్చి పెట్టమని చెప్పేసి ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి గ్రౌండ్, చక్కటి క్రికెట్ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ వచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహాయం చేస్తుంది. మీరు ఇచ్చిన 6 నెలల తర్వాత అడగండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా హాస్పిటల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. ఐటీ రంగంలో లోకేష్ విప్లవాత్మక మార్పులు చేస్తున్నారని వారు తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, నవ్య ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, అపర భగీరథుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క రథ సారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనవుడైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మదనపల్లిలో గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చినా
ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అని ముందు నిండేటువంటి నాయకుడు మా లోకేష్ గారు. ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి, ఆంధ్రుల ముందు చూపు, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నిత్యం ప్రజల్లో పనిచేసి పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్న మన నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఉన్నారని ఒక పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తున్నారు. నారా లోకేష్ గారు వచ్చింది పెట్టుబడులు, ఇన్వెస్టర్స్, మంచి కంపెనీలు రేపు మన ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తారు. ఈరోజు మదనపల్లి పట్టణ అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మా యువత ఆశాజ్యోతి, మా భావితరాల భవిష్యత్తు నాయకుడు, ఎందుకంటే పుట్టినరోజు వేడుకలకు కూడా దావోస్ లో వెళ్ళి అనేక కంపెనీలు లక్షల పెట్టుబడులు, అదేవిధంగా లక్షల ఉద్యోగాలు తెచ్చేటువంటి ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఆయన గురించి చెప్పుకుంటే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కార్యకర్తల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు మదనపల్లి పట్టణ అధ్యక్షుడు సీఎం ఆఫీస్ మంత్రుల పేర్లు చెప్పుకుని ఉద్యోగాల పేరిట ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. సీఎం పేషితో పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఓ మహిళా అభ్యర్థి నుంచి డిఎస్సి ఉద్యోగం పేరుతో సుమారుగా 12 లక్షల రూపాయలకు పైగా దుండగులు వసూలు చేశారు. 2 నిందితులను పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేశారు. ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్ కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు. ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్, ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు. అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది. సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ 10 lakhs అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 lakhs కూడా రిపీటెడ్ గానే అడిగారు. ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నెంబర్ 1 ఏర్పాటు చేసుకున్నారు. ఈ టోల్డ్ దట్ యు ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి, పిఏ టు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు, జస్ట్ ఇంపర్సనేట్ చేసి అది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఐఎమ్ పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము. సో దాని మీద మళ్ళీ 2,13,000 అమౌంట్ అన్నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2,13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్ కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి సీఎం ఆఫీస్ నుంచి. నంద్యాల జిల్లా నందికొట్కూరు కేసీ కాల్వకు వెంటనే నీరు వదలాలని రైతులు మల్లెల ఎత్తిపోతల పథకం వద్ద ధర్నా నిర్వహించారు. కేసీ కాల్వకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటిని వదలాలని డిమాండ్ చేశారు. అనంతరం కేసీ కాలువ నీటిలో దిగి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిపిఐ నాయకులు రఘురామ్మూర్తి, శ్రీనివాసులు పాల్గొన్నారు. మొక్కజొన్న, ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోయారని వారు వాపోయారు. శ్రీశైలం బయట కోసం 1,20,000 ఎకరాల భూమి మునిగిపోయింది. 62,620 గ్రామాలు మునిగిపోయినాయి. ఈ యొక్క ప్రాంత ప్రజలు ఈ యొక్క త్యాగాలు చేశారు. మరి కేసుకాలు ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. మరి ఖరీఫ్ పంటలో అధిక వర్షాల వల్ల మొక్కజొన్న, ఉల్లిగడ్డ, మినుము తదితర పంటలు లక్షల రూపాయలు నష్టపోయారు. ఈ ప్రభుత్వము మొక్కజొన్న పంటకు కూడా మద్దతు ధర ఇవ్వలేదు. దీనివల్ల రైతాంగము లక్షల రూపాయలు నష్టపోయారు. అదేవిధంగా ఉల్లిగడ్డ పంటకు ధర లేక మరి వాళ్ళు చేను వదిలిపెట్టారు. మరి అటువంటి టైంలో రెండో పంట కూడా కంది, మినుము, అదేవిధంగా మొక్కజొన్న వేశారు. ఈ రెండో పంట కూడా ఆశలు బతికి తెరువుకు, కుటుంబ జీవన విధానం కోసం మరి వారు రెండో పంటకు వేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలు, ప్రభుత్వ
కుటుంబాలు రెండో పంటకు మార్చి వరకు నీరు ఇవ్వాలని చెప్పి వారిని ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, నంద్యాల ఎంపీ గారికి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కనెక్షన్ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.